ఈ వీడియో ఎవరిని ఉద్దేశించింది కాదు, కేవలం కల్పితాలు మాత్రమే. ఏమన్నా తప్పుగా ఉంటే క్షమించండి. అండ్ ఈ వీడియో చిన్నపిల్లలకు కాదు, పెద్దవాళ్ళకి మాత్రమే. దయచేసి మీ హెడ్ ఫోన్స్ పెట్టుకొని మాత్రమే వీడియో చూడండి. ఎడత్తవే మళ్ళా ఎందుకు అవుతున్నాడు? తెచ్చుకుంటావు ఇంటికి. నీ దగ్గరనే గుడ్లు కొంచుకొచ్చి గోడీలు లెక్క అవుతున్నాయి, ఇంకా వేరే దాన్ని తెచ్చుకుంటారా? చేసి చేసి గుద్దల కూసిపోతుంది కావచ్చు మీరు ఏమట్టి. ఏంటి మళ్ళా ఒకసారి అన్నావు? ఎవరు ఏమట్టి? అదే కరదానా వంట చేసుకోనికి కూరగాయలు తెచ్చుకుంటా అంటున్నా ఆఫీస్ పోయి రాగా. అన్ని అనుమానమే నీకు, అనుమానం ఉండా? నువ్వు అన్న అనుమానమే, అన్న అనుమానమే, ఉచ్చకోసిన అనుమానమే. నేను ఇంట్లో లేనని పక్కింటి ప్రాణుల దగ్గరికి కూరగాయలకు, తొక్కులకు, చక్కెరకి, సాపతకు పోదని గుద్దలు అడుగు పెడుతున్నావు పిల్లగా. నేను అసలే మెంటల్ ముండను. నేను సావదంగి నేను కూడా చచ్చిపోదా. నీ అవ్వని దినాలు గాను, నీ ఆరాలు గాను, నీ మొల్లారం తెంప దాని మొగడు ఇన్నాడంటే నా గుద్దులు ఏడుకని కట్టనే పెడతాడు నిజమే అనుకోని. చాలా నేముడుతున్నవే కుక్కరినట్టు నల్ల ఒక దానా. నువ్వు ఇంట్లోనే ఉండు, పండు ఇంట్లోనే పండు. గింత వాటక తినుడా మనిషిని, గింత వాటక తినుడా మనిషిని, గింత అడివా గింత ఆగమా. అయ్యా నువ్వు అంటే ప్రమిలానుడు, అంటే ప్రమిలానుడు దాని నీ ఆయన ఎత్తకపోతే గింత వాటక తినబడతారు మనిషిని. నేను మనిషిని అనుకుంటారా, గాడిదని అనుకుంటారా? మరి నీకు ఏం తక్కువ చేసినా అని పొద్దుకు 4 సార్లు షుగర్ ఉన్నాడు, చూసినాడు, దాని కొంపకే చూస్తాను, సాగి ముచ్చట్లు పెడతాను. దాంతోనే మ్యాచింగ్ డ్రెస్సులు ఎత్తారు ఇద్దరు. ఇక సావదేంగి షోర్మూత్ ఇద్దరు ఏమన్నా కథలు పడి. మరి సంపరాదే, మరి నన్ను సంపరాదే. నీ కళ్ళు చల్లబడతాయి. మా కత్త మీద కన్ను, అత్త కళ్ళ మీద కన్ను అన్నట్టు నీ కళ్ళు ఎప్పుడున్నావే నీ కళ్ళని కాకుండా నువ్వు. తిన్నడా పన్నడా, దొడ్డికి పోయినా, ముడ్డు కడుక్కున్నాడా, కొబ్బరి నూనె పెట్టుకున్నాడా? అయ్యా రప్ప పెళ్ళ ఉండవయ్యా. పిల్లి బట్టలకు పీడులు పట్టినట్టు ఎప్పుడు అదే ఆడే. ఇంత నాన్న మనిషిని తుర్తు ఉంచా గుద్దల పుల్లలు పెట్టుడు ఊగే. సరే కానీ నేను ఇంట్లో లేనని తాగుడు, బొక్కుడు, యువతనాడు తెచ్చుకోడు, సోపతులతో కూరలాండు, బోలు బోకలు కుదబెట్టుడు. ఇప్పుడు ఉండమంటావా సావంటావా? నన్ను యొక్క సంపలేవే మరి, లేకపోతే 4-5 ఇంటికలన్నా వీకేలేవే, 3 వేసుకొని సత్తి. నేను అందుకే మా అయ్యకి అవ్వకి చెప్పిన, పెళ్లి పేరంట వద్దే, నా బతుకు అంతా ఇంటారానే మీరు. పెళ్ళి 5 నెలలు అనగానే 7 పడేదాకా వట్ట గోవలు పట్టినట్టు పడతాడు నువ్వు మీ అయ్య. సరే ఏడవ కానీ ఫ్రిడ్జ్ లో కూర ఉన్నది, వేడి చేసుకొని తిని సాగు. సరే అన్నాడు. బస్ టైం అవుతాను. ఇప్పుడు రోడ్డు మీద పోంగ చేతులు ఏడే సత్తానవే రంకు మొగదానా, గులగుల పెడుతున్నాయి ఆయన చేతులు నీకు. ఇంకా ఇబ్బొక్క అంటే గుద్దలు వెళ్ళి పెట్టినా, వెనక కూసా అంటే ఎన్నో చేతులు పెడతాను. అక్కడ చేతులు ఏదైతే పొయ్యిలో నొక్కితే చెప్తున్నా. అయ్యో నీ బంగారు వటకాలని పిసుకుతాను, కరిగించి వడ్డానం చేసుకుంటాను. ముట్టుకుంటూనే అరిగిపోతాను అయితే నీ వటకాలు. చేజారింది నల్ల ఒక పోడా, లేకపోతే నేనెందుకు ముట్టుకుంటా? యొక్క పిసుకకే నిన్ను ఎత్తుకపోను, ఆరాలు గాను, నీ దినాలు గాను, రోడ్డు మీద ఎవరైనా చూస్తే ఇజ్జత పోతుంది. అయ్యో గుద్దలు వచ్చినట్టు ఏ పడుతుంది అసలు. నన్ను చేసుకున్నారు, ఇక ఎవరైనా మొగని చేసుకుంటా అయిపోగా. నేనంటేనే పెయ్యి అంత మంట నీకు. అదే పక్కింటి ప్రమీల అయితే నూనె పెట్టి పిర్రను విసుకు అంటావు, ఈడిస్తావు పండ్లు ఈడిస్తావు ఆ పాస్వాన్లు. ఎవరు మళ్ళీ ప్రవీణానికి ఏ గుర్రం మొక్కదానా మనిషి కాదని ఒక్కసారి చెప్తే. ఏదో కథనే ఉన్నది కానీ ప్రవీణ అనగానే పండ్లు ఈడిస్తాను పాస్వాన్లు. నవ్వుతాను చూడ, ఒకసారి నవ్వి కాదు. పోయినాక ఫోన్ చెయ్యినవా, మర్చిపోకు. నేను మంచిగానే పోతా కానీ ఇంటికాడ మరి పిల్లగా పిసుకుతా ఏమన్నాయనే అంటే. ఏం జరగదు, పోయి సావలేవే, నిన్ను ఎత్తుకపోను. పిర్రకు జనగ తలిగినట్టు తలిగినవు నా గుద్దకు. రావులా అరిగోస పెట్టబడుతుంది కానీ మిమ్మల్ని చెర్ర పెట్ట. ఇంకా సోపతులతో గుద్దాల తాగుడు బొక్కుడు అని కథలు తెంగ కిన్నావా? మళ్ళీ నేను వచ్చేసరికి ఇంత ఎట్లున్నాయో సామాన్ అట్లనే కనబడాలి, గుద్దలు కలిసి చేసి గుర్తా లేకపోతే. నీ అవ్వ గన్నం పెన్లం ఉండవోయ్యా, ఏందే నీ బాధ? ఉండన్నా సామాన్య నేను. సరే కానీ పైసలు ఉన్నాయా మరి దగ్గర? 2 బీర్ల మందం. మళ్ళీ 2 బీర్లు అంటాడు ఎవరో, నల్ల ఒక బాడుకావు. ఎడరా పొట్టి దినేషు బేస్ పెరిగింది వాయిస్ లా, ఏమైందా? ఇప్పుడే నా పెళ్ళాన్ని బస్ ఎక్కించిండ్రా, లవగారింటికి పోతాంది. ఆషాఢం కదా, అత్తమోకం చూడొద్దని. అయితే మద్యపానంలో మునిగి తేలాల్సిందే మిత్రమా. ఓ వావ్, వాట్ అబౌట్ చోటు? ఓ దట్ పందిపిర్రల చోటు. యా మైక్ దట్ పందిపిర్రల చోటు. వేరే ఈవెంట్ రా. నేను గుద్దమ్మీరా, నువ్వు నీ పూకులో ఇంగ్లీషు. బచ్చ పోరా, నీకన్నా మంచిగా మాట్లాడతారా?
ఏదో నువ్వు ఒకసారి మాట్లాడరు అట్లయితే నాటి మరి ఊరు నీ గుద్దని కుట్టారు కూర అయితే నోరు మీరు నువ్వు సరే సరే కానీ ఏడ కూర్చున్నావురా మరి ఇంకేడా నా ఇంట్లో కూర్చొని దారా అన్ని పట్టుకొని రాలేరు మీరైతే పైసలు ఎట్లా మరి సిట్టింగ్ చేద్దాం కానీ పైసలు అయితే లేవు మరి నా దగ్గర నిన్ను ఎప్పుడు అడిగిన పైసలు లేవు పైసలు లేవు పైసలు లేవు ఏం చెప్తానవరా నువ్వు పైసలన్నీ ఎవరికైనా పెడతానవేం మనిషికి 500 వేసుకొని దావా చేసుకుందాం దారా ఒరే కురి చోటుగాడు ఇస్తాడా మరి బిచాల దగ్గర జోలలు గుంజుకునే బాడుగా వాడు పుక్కట్లు అయితే పొక్క వాళ్ళు తాగుతాడు కానీ పైసలు అంటే పెండ విసుకుతాడు వాడు సత్రం ఏమన్నా మరి నా కొంపకి ఇట్లా లేకపోతే నేను చికెన్ సెట్ చేస్తా మీరు మందు సెట్ చేయరిన్నారా దెంగే చికెన్ కే తక్కువ మేము చికెన్ సెట్ చేస్తాం నువ్వే మందుకు సెట్ చేయి ఈతకే స్టార్ట్ దెంగదాం అనుకుంటానవా నేను అంగుత పిచ్చలు మాయం చేస్తాను నన్ను మోసం చేయకు సరే ఎట్లా సెట్ చేద్దాం కానీ ఇంటికైతే రారా మీరు అదే అచ్చు వస్తాం కానీ మేము ఇంటికి వచ్చినాక మీ మిసెస్ ఇట్లా పీతి దెంగులు దెంగింది అనుకో మరి అది ఇంట్లో లేదురా ఇప్పుడే బస్ ఎక్కించరా అంటే రారా మీరు అయితే అత్తున్నావా కానీ తీసుకొని వస్తావు నేను నీకు లగ్గమైనప్పుడు నుండి ఎప్పుడు రాలేరా మీ ఇంటికి మా గుద్దలో డెవలప్ అయినరా నువ్వు నీ ఇల్లు మరి ఒకసారి అత్త ఏమన్నారా వీళ్ళ మిసెస్ వీడి ఇంట్లో ఉన్నా కూడా లేడని చెప్పి ముఖం మీదే దెంగే అన్నది కారా గుద్ద మూసుకొని పోయినా ఇద్దరం అవునా 4-5 రోజులు నిద్ర కూడా పట్టలేరు ఆ మాటతో మాకు అవన్నీ పట్టించుకుంటారు రారా తాగురు మీరు ఉచ్చ పోసుకుంటారా నా పెన్లో నాకు నువ్వు అన్నా అంతే ఆడ నిలబడి గొద్దలు పెట్టాలి భయానికి మావా పులి మావా నువ్వు మొన్న పొట్టు కొడితే ఆడి తెలిసినట్టు తెలిసినవాడుగా గట్టేలా వండి అవునరా నిజం ఆ శంకర్ గారు కూడా అన్నాడు దినేష్ గాని పొట్టు కొట్టిందని ఒక గుడ్లుగ్ని ఆటగారా ఒక మాకు చెప్పనాను చెప్పలే నన్ను కొడతా అని ఒక పులి మావా నేను ఎందుకు డౌట్ వస్తుందిరా నీ మీద తాగనికి వచ్చిరా గుద్దలు పెట్టి వాసన నీకు వచ్చిరా ఇంతసేపు అన్న తురుతులే దుఃఖంలే ఆరా కొట్టిందా ఏడ కొట్టింది గుద్దలు పెట్టిందా పిర్రకు నూనె రాసిందా తాగుతారు ఊక కొడితే కొట్టింది గారా పిల్లలే గారా పిల్లల్లో పువ్వులు కొడతారు అరే నువ్వు గుద్ద మీరు అన్ని గవ్వే నువ్వు గుద్దల పుల్లలు పెట్టే కథలు అడు ఏమనుకున్నారా పులాడు అరే నా పిల్లం ఫోన్ చేస్తాను నా పిల్లం ఫోన్ చేస్తే నువ్వు అనకురా అనుకున్నారా నేను ఇంట్లో లేదని బాగా ఇంట్లో పెట్టినా వాసన వస్తుంది నాకు బాగా కడుపు అలా పసి కట్టింది కుక్క వాసన పసి కట్టినట్టు దీని కొంపని కొంగలు నువ్వు ఏమైంది మాట్లాడతలేవు తాగుతున్నావా నేను తాగుతున్నా ఎన్నడో బంద్ చేస్తుంది కదా తాగుడు ఎన్నడో మందులు ఉండగా ఇంట్లో బయట వారెత్తున్నా మరి వాసన వస్తుందిగా నాకు నా గుడ్డేం వాసన వస్తలేదా నీ పాసంలో మోకంలో మన్ను వాసన వస్తుందట వాసన వస్తుంది మంచిగా ఉన్న గుద్దలు వెళ్ళిపెట్టి వాసన ఎందుకు చూస్తారా మీరు ఇది ఒకసారి ఊదు ఊదన్నా ఫోన్లోకి చూస్తారా అనే ఉద్రం ఒక మనిషి ఇంకేమన్నా నాకు అర్థం కాదు ఇట్లా పట్టుక తినబడితే మనిషిని ఉండన్న ఊరు పెట్టుకొని సావన్నా నేను అయ్యో రావులా నాకు అవన్నీ తెలియదు ఊత్తవా ఇంటికి రావన్నా మరి నేను ఇట్లా ఎట్ట ఊది సత్ తాగలేవే నీకు అంటావో పంటలేవో వాసన తాదా వాసన వస్తలేదు కానీ గూగు సౌండ్ వినబడుతుంది ప్రవీణ్ వచ్చింది ఏంది ఇంటికి ఇట్లా నేను లేనని ఏమన్నా వేసి రానుకో నిన్ను అయితే నీకు చేపలు రాగినట్టే రాస్తా బిడ్డ అవదేవి గట్టేలా వారదెంగతా గుద్దలు గట్టేలా పట్టడని చెప్తున్నా నేను మరి నేను ఉచ్చవచ్చి కాలదంతా చెప్తున్నాను మళ్ళీ పక్కింటి ప్రమిలో జోలు ఎత్తినామంటే అవన్నీ అనుమానం కలికాలన్న మనిషి కాదని ఒకసారి చెప్తే గుడ్డి గుణం పెరగదు గుద్దలు అవుతారు కదా అని ఎప్పుడు అనుమానమే నీకు ఎందుకు కుక్కలు వేసినట్టు లేతో నలవక బాడుకావు సిలిండర్ స్టవ్ ఆఫ్ చేసిన చూసావు నీకు పక్కింటి ప్రవీణ అంటే పెయ్యంత సంబరమే ఇక ఈగిలిస్తాడు రాని ఉండే ఈగిలిస్తాడు ఇక నాకు అత్తాది వాసన వస్తాను కానీ సరే కానీ 200 అయితే కొట్టు ఎందుకు 200 నీకు ఎవరు గుద్దలు పెట్టుకుంటావు మళ్ళా గుద్ద తుడుచుకో నీకు 200 పెట్టి బీరు తెచ్చుకుంటా కొట్టు నువ్వు లేవు నా దగ్గర ఏదైనా ఫోన్ పెట్టుకారా వాళ్ళ
1 hour later. గుద్దాలు ఎవరుతాడు యారా అరే 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 మీ మిస్సెస్ వచ్చినట్టుందిరా మీ మిస్సెస్ వచ్చినట్టుందిరా అరే నాకైతే పిచ్చలు డోలు కొడుతున్నారా నీకు దండం పెడతారా వేరే డోర్ ఉందారా నాకు చెప్పుడు అరే మా అరే ఇంకా మీ పెండ్లని చూసింది అనుకో మా ఇద్దరిని సావదెంగుతారు ఈ గెటప్ లో ఇట్లా మనల్ని చూసిందంటే మన అందరం వేసుకుంటాం కావచ్చు అనుకుంటా ఇజ్జత్ పోతారు అన్నట్టు నాడు గుడ్డ ఓపెన్ చెప్పు అరే అంకుల్ రా డాడీ బేటే లంచ్ డాడీ బేటేంద్రా ఏం చెప్తారా ఇడా ఈ సీసన్ ఏంది ఆయనకి సీర్ ఏంది దాని తర్వాత ఒకడానికి నూకులాడుతాడు ఏంది గండం పెన్ల ముందవయ్యా ఏంద్రా ఇది బాగోతాం డాడీ బ్రో వాట్సాప్ ఏంది ఇట్లా వచ్చినావు ఏర్పడ్డంగా మనం మొన్ననే ఏంది బ్రో నా లంజోడికి అయ్యనైతే నేను నీకు కోడలు పిల్లేదురా డాడీ ఆషాఢం కదా అత్తమ్మకం కోడలు చూడద్దని దాని అవగారెడ్డి దెంగ అని చెప్పిన ఫుల్ తాగుడే ఇలా ప్రమీల మీద పండ్లు కొరుకుడే ఊరు నీ గుద్దని గద్దలు దెంగ ప్రమీల అనకురా లేపు లేపు నొక్కుతారా మీ అయ్యా అంటే ఇప్పుడు కోడలు లేదంట ఇంట్లో యారే బాబు ఇంకో కాటన్ తెపోరా బీర్లు ఇత్తడైతే సెట్ అయితే అది అంకు పులి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వెళ్తాం బాయ్ గైస్ సీ యు సూన్